టీమిండియా పాకిస్తాన్‌ని చెక్కేశారు. ముందే బ్యాటింగ్‌ని చూసుకుంటే ఇషాన్ కిషన్. ఆ తర్వాత బౌలింగ్‌లో చూసుకుంటే బుమ్రా. అయితే పాకిస్తాన్ చూసుకుంటే ఈ మ్యాచ్ కంటే ముందు మేము టీమిండియాని ఈజీగా డిఫీట్ చేస్తామన్నారు. బట్ తీరా మ్యాచ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే 61 రన్స్ తోటి ఈ మ్యాచ్ ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌తో మనకేమర్థమైందంటే పాకిస్తాన్ కంటే యూఎస్ఏ టీమ్ నయం. ఎందుకంటే యూఎస్ఏ టీమ్ చూసుకుంటే టీమిండియాకి మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. బట్ పాకిస్తాన్ చూసుకుంటే అసలు ఎక్కడ కూడా టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేదు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ చూసుకుంటే ఫస్ట్ ఓవర్‌లో వికెట్ పడ్డ తర్వాత పాకిస్తాన్ కొంచెం పైచేయి సాధిస్తుందనుకున్నారు. బట్ అక్కడుంది ఇషాన్ కిషన్. అయితే ఇషాన్ కిషన్ లైఫ్‌లో ద బెస్ట్ నాకాడాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడు. అలాగే పిచ్ చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్‌కి ఫుల్ హెల్ప్‌ఫుల్‌గా ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇషాన్ కిషన్ మాత్రం ఒక బిలియన్ నాకాడాడు. సో, అందువలన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. సో, హ్యాట్స్ ఆఫ్ టు ఇషాన్ కిషన్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌లో బ్యాక్ టు బ్యాక్ 50 కొట్టుడంటే అంత ఈజీ కాదు. అయితే ఇషాన్ కిషన్ డొమెస్టిక్‌లో తన హార్డ్ వర్కే దీనికి కారణం. అయితే మనం మ్యాచ్ విషయంకొస్తే ముందు పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే గ్రౌండ్‌లో చూసుకుంటే మాత్రం చేజింగ్ అంత ఈజీ ఉండదు. బట్ పాకిస్తాన్ చూసుకుంటే మాత్రం ఏదో పీకేస్తామన్నట్టు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. బట్ తీరా చూస్తే మాత్రం ఏం జరిగిందో మీకు తెలిసిందే. అయితే టీమిండియా ప్లేయింగ్‌లోనే చూసుకుంటే 2 మార్పులు జరిగాయి. సంజు శాంసన్ ప్లేస్‌లో అభిషేక్ శర్మ వచ్చాడు. అలాగే హర్షదీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అయితే మూవ్స్ చూసుకుంటే మాత్రం మంచి మూవ్ అని చెప్పుకోవాలి. అలాగే పాకిస్తాన్ ప్లేయర్‌లని చూసుకుంటే సేమ్ యాస్ టీజ్ లాస్ట్ మ్యాచ్ లాగానే ఉంది. అయితే ఫస్ట్ ఓవర్ చూసుకుంటే పాకిస్తాన్ మాత్రం షాహీన్ జాఫ్రీది కాకుండా ఒక స్పిన్నర్‌తో అటాక్ చేశారు. అది కూడా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా. సో, అతను ఫస్ట్ ఓవర్ మాత్రం ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా ఓపెనర్స్ చూసుకుంటే ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్. సో, అందుకే పాకిస్తాన్ కెప్టెన్ ఫస్ట్ ఓవర్ వేశాడు. అలాగే ఫస్ట్ ఓవర్‌లో చూసుకుంటే అభిషేక్ శర్మ వికెట్ తీసుకున్నాడు. సో, దీని తర్వాత ఇండియా చూసుకుంటే బ్యాక్ ఫుట్‌లోకి వెళ్ళిందనుకున్నారు. బట్ ఇషాన్ కిషన్ మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేలే. షాహీన్ జాఫ్రీ సెకండ్ ఓవర్‌లో చూసుకుంటే ఫస్ట్ బాల్‌కే ఇషాన్ కిషన్ 6 కొట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఎక్కడ కూడా తగ్గేదేలే. సో, బ్యాక్ టు బ్యాక్ 4 కొట్టిన తర్వాత షాహీన్ జాఫ్రీ కొంచెం బ్యాక్ ఫుట్‌లోకి వెళ్ళాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్‌కి ఏమర్థమైందంటే ఈ పిచ్‌లో ఫాస్ట్ బౌలర్‌కి అంత హెల్ప్‌ఫుల్లే అనుకున్నాడు. ఆ తర్వాత స్పిన్నర్స్‌ని తీసుకొచ్చినా కూడా రన్స్ అయితే ఆగలేకపోయాయి.